తిరుమలలో భక్తులు టీటీడీ అధికారులపై మండిపడ్డారు. దాతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీవాణి దర్శనానికి 10,000 రూపాయల విరాళం అందించి 500 పెట్టి టికెట్లు కొనుగోలు చేస్తే సరైన వసతి గదులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవాణి టికెట్లు ఇచ్చే జేఈఓ ఆఫీసు దగ్గర సరైన సదుపాయాలు లేవని, కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదని వాపోయారు. దూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వస్తే కనీస సదుపాయాలు ఏర్పాటు చేయటం లేదని మండిపడ్డారు. నుంచి నిన్నగాక మొన్న రాత్రిపూట శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కొనుక్కోవడం కోసం బయలుదేరి కొండపైకి శ్రీవారి సన్నిధికి 3 గంటల 40 నిమిషాలు సుమారుగా పైకి వచ్చాం. రావడం డైరెక్ట్గా కూడా శ్రీవాణి టికెట్ల కోసం ఆ జేయూ గారి ఆఫీస్ దగ్గర ఉన్న శ్రీవాణి టికెట్ ఇచ్చే చోటకి వెళ్తే అక్కడ కనీసం వసతులు అంటే కనీస వసతులు అనేది లేదు. అక్కడ కూర్చోడానికి బల్లో బండో కనీసం ఏమీ లేదు. లోపల కింద కూర్చుంటామన్నా కూర్చొని ఇలా మేము కడ్డీలు కట్టి ఆ కడ్డీలో కూర్చోమన్నారు. ఆ కడ్డీలో 400 మంది దాదాపు కూర్చొని ఉన్నారు. ఈ 400 మంది కూడా ముసలోళ్ళు ఉన్నారు, పడిపోయారు, కళ్ళు తిరిగి ఉన్నాయి. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి బయట వదిలిపెట్టారు. మళ్ళీ టికెట్లు ఇచ్చేప్పుడు లోనకు పంపించారు. నానా ఇబ్బందులు పడ్డారు. వస్తే నేను కూడా ఇబ్బంది పడి పడుకొని ఉన్నా. నేను లోపల పోయి కనీసం పక్కన కూర్చుంటామన్నా కూడా పోలీసు వాళ్ళు ఒప్పుకోవాలా, నెట్టేశారు. కనీసం వసతులు లేవు, అక్కడ మంచినీళ్ళు లేవు, బల్లలు లేవు, కూర్చొని ఏమీ లేదు. 50 రూపాయల రూములు మీకు ఇష్టమై తీసుకోండి, లేదు వెళ్ళిపోమని చెప్పన్నాడు ఆ టికెట్లు ఇచ్చి ఆయన. సరే 2 రూములు తీసుకున్నాం, వెళ్ళాం. ఒక ఆయన కింద పడుకున్నాడు, పాపం చాలా పెద్ద ఆయన కింద పడుకున్నాడు. సరే బల్లులు, బొద్దెంకలు, పురుగులు ఆ టీబీసీలో చాలా బాధపడ్డాం మేము. దేవుడి దగ్గరకు వచ్చి సంతోషపడాలి కానీ బాధపడకూడదు. అయ్యా మీరు పెద్దవాళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న లోపాలు, ఇక్కడ ఉన్న సమస్యలు క్లియర్ చేసి జనానికి ఇబ్బంది లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. మేమే వచ్చి జనం మా బాధలు సమస్యలు చెప్పుకుంటున్నాం. అయ్యా రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సౌకర్యాలు సరిగా కల్పించడం లేదు, పురుగుల్లోనూ సరైన వసతి, కనీసం తాగడానికి నీళ్లు కూడా అందించట్లేదని చెప్పేసి ఫైర్ అవుతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. తిరుమలలో వరుసగా టీటీడీ వివాదాల్లో ఒక భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు అయితే తిరుమలలో శ్రీవాణి దర్శనానికి వెళ్ళిన భక్తులు దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత టీటీడీ విమర్శలు చేశారు. టీటీడీ భక్తులు సరైన కల్పించడం అమానుకంగా ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం ఉంది. 500 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కునే టీటీడీకి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వాళ్ళకి వసతులు కేటాయించడం లేదు. ఏదైతే శ్రీవాణి టికెట్లు కేటాయిస్తారో ఆ ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేవు, కూర్చోవడానికి లేవు, తాగడానికి నీళ్ళు లేవు. గంటల తరబడి టికెట్లు తీసుకునే వరకు కూడా నిలుచుకునే ఉండాలి. అంటే శ్రీవాణి టికెట్లు వచ్చే భక్తులందరూ కూడా కాస్త డబ్బులు వాళ్ళు అవసరం 10,000 రూపాయలు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.